క్లౌడ్ బరస్ట్ క్యూమునిలో బస్సు మేఘాలు అల్పపీడనంతో కురిసే వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు రోడ్లు ఏకంగా నదులను తలపిస్తున్నాయనడంతో సందేహం లేదు. తాజాగా మరోసారి తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది. కామారెడ్డి మెదక్ జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. క్లౌడ్ బరస్ట్ క్యూబ్ నీలం బస్సు మేఘాలు అల్పపీడనంతో కురిసే వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు రోడ్లు ఏకంగా నదులను తలపిస్తున్నాయనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. కామారెడ్డి మెదక్ జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీ శాసనసభలో ఇకపై సభ్యులు సభకు డుమ్మా కొట్టడం కుదరదు. హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టబోతుంది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానం ద్వారా సభలో సభ్యులు తమ సీట్లలో కూర్చోగానే వారి ముఖాన్ని గుర్తించి ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది. ఈ హాజరు నివేదిక నేరుగా సీఎం డాష్ బోర్డుకు చేరనుండడం గమనార్థం. హైదరాబాద్కు చెందిన డ్యూర్యాంక్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తుంది. ప్రస్తుతం దీన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు చేయకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యభిచారం మానుకోవాలన్నారు. బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టకూడదని హెచ్చరించారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇల్లు తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా. కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి
మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుని ఉండి చేసే జంగిరి పని ఇదేనా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీని బొంద పవన్ ను చూస్తే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కడుపు మంటగా ఉంటుందని వైసీపీ మాజీ మంత్రి పెర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. నిన్న అసెంబ్లీలో జగన్ సైకో అని చేసిన వ్యాఖ్యలపై పెర్ని నాని స్పందించారు. అసలు పెద్ద సైకో బాలకృష్ణ అని ఎన్టీఆర్ వారస తారక వంటి వారి కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనైజర్ టెస్టులు పెట్టాలని మాజీ మంత్రి పెర్ని నాని డిమాండ్ చేశారు. ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా? ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరి. వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మళ్ళీ తమ్ముడు బాధపడతాడేమో సైలెంట్ గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బాగా వంగి నమస్కారాలు పెడతాం. ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు వచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది? అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు, బట్టి పట్టం కాదు, వేద మంత్రాలు బట్టి పట్టం కాదు, దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు. నాలుగు మీద పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటది. బట్టి పడితే జీవితం, బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం అని చెప్పని మనిషిని మందేస్తే ఇది మన తంతు. 80 ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా? ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరి. వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మోదీ 11 ఏళ్ల పరిపాలనలో సామాన్యుడికి ఒరగబెట్టింది ఏమీ లేదని కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఇండియాకి తెప్పిస్తానని మోదీ చేతులెత్తేశారని మండిపడ్డారు. ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తానని గతంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. సుమారు 15 లక్షల కోట్లు కార్పొరేట్ దిగ్గజాలకు రుణమాఫీ చేసిన ఘన చరిత్ర ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న రాయలసీమకు గాని కుప్పంకి గాని ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 11 సంవత్సరాల మోడీ పరిపాలన, రెండవది 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన, మూడవది రాష్ట్రంలో ఓబీసీలు ఎస్సీల స్థితిగతులు. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం దేశానికి ముఖ్యంగా 2 వాగ్దానాలు చేయడం జరిగింది. మొదటి వాగ్దానం దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది 11 సంవత్సరాల క్రితం. నేను అడుగుతున్నాను సూటిగా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, మీరిచ్చిన వాగ్దానం ప్రకారంగా ఎన్ని కుటుంబాలకి మీరు 15 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చారా లేదా? నాకైతే కనిపించటం లేదు, మీకో కనిపించటం లేదు. ఇది ఆయన ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం సంపూర్ణంగా విఫలమైంది.
రెండవది 11 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన, సంవత్సరానికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అందరం నమ్మాం, దబదబాని ఓట్లేసాం. 11 సంవత్సరాలు పూర్తి అయింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 22 కోట్ల మందికి ఈ రోజుకి ఉద్యోగాలు ఇవ్వాలి. నాకు తెలిసి కర్నూలులో ఒకరిద్దరికి కూడా ఉద్యోగాలు వచ్చినట్లేదు. బీహార్లో మహిళా సాధికారితే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా 10,000 చొప్పున జమ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి మొత్తం 7,500 కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేశారు. ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పాట్నాలో జరగ్గా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పాట్నాలోని కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు లబ్ధిదారులతో ముచ్చటించారు. మహిళల సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.